హాయ్ వ్యాస్, నేను మీ లక్ష్మి. ప్రెసెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాము. అసలు ఎప్పుడెప్పుడు అసలు గణేశుడి పండుగ వచ్చిందన్న వినాయకుడిని మనం ఎక్కడ చూడాలనుకున్నా ఖచ్చితంగా మనకి ముందు గుర్తొచ్చేది అంటే ఖైరతాబాద్ విఘ్నేశుడు అన్నమాట. ఎక్కడున్నా ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూస్తూ ఉంటారు. బట్ ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 70 years కాబట్టి సో 70 సంవత్సరాలకి అనుగుణంగా 70 feet మొత్తం 70 అడుగుల వినాయకుడిని ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం దీని స్ట్రక్చర్ చూసుకుంటే ఒకవైపు ఏమో రాహుకేతుల విగ్రహాన్ని పెట్టారు అండ్ మరోవైపు అయోధ్య రాముడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ వన్ సైడ్ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని చూసుకుంటే ఒకవైపు అయోధ్య విగ్రహం, ఇంకోవైపు రాహుకేతు అని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుంటేనేమో శ్రీనివాసుడి కళ్యాణం ఒక సైడ్ పెట్టారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం అని చెప్పి రెండు విగ్రహాలను అయితే ఏర్పరచడం జరిగింది. బట్ మనం వినాయకుడి పండుగ వచ్చింది అంటే ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఎందుకంటే మొత్తం ఉత్సవం అంతా ఇక్కడే జరుగుతుంది, మొత్తం కోలాహలం అంతా నడుస్తూ ఉంటది, భక్తులందరూ వస్తూ ఉంటారు. బికాస్ మనం ఏ పని చేసినా సరే ముందు మనకి గుర్తొచ్చేది దేవుళ్ళల్లో కూడా ముందు వినాయకుడే. కాబట్టి ఏది చేసుకున్నా ఎలా ఉన్నా ఆ పూజ మనకి నిర్విఘ్నంగా మంచిగా ప్రశాంతంగా జరగాలి అంటే ముందు మనకి వినాయకుడే గుర్తొస్తాడు కదా. సో సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి అయితే మనం ఇప్పుడు వచ్చాం కదా. సో మాక్సిమం మనకి వినాయకుడు అంటే ఏ పండుగ వచ్చినా సరే హల్చల్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ డే కావచ్చు, ఎండింగ్ డే కావచ్చు, మొత్తం కోలాహలంతో, రంగులతో, ఉత్సవాలతో అసలు ఖైరతాబాద్ విఘ్నేశుడిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ విఘ్నేశుడిని చూడటానికి మొత్తం అసలు ఒక్కసారి ఖైరతాబాద్ విఘ్నేశుడిది స్టార్ట్ అయిందంటే చాలు మొత్తం ఈ వే అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. మొత్తం బార్లు తీస్తూ ఉంటారు భక్తులందరూ విఘ్నేశుడిని ఎప్పుడు చూడాలా అని చెప్పి. బట్ ఈసారి ఖచ్చితంగా విఘ్నేశుడిని మనం ఆల్రెడీ కవర్ చేస్తాం కాబట్టి మన ఛానల్లో వస్తూ ఉంటుంది. బట్ ఈసారి 70 అడుగుల విఘ్నేశుడిని 70 సంవత్సరాలకి అనుగుణంగా అంటే ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి ఈవెన్ వన్ సైడ్ రాహుకేతువులు ప్రత్యేకంగా వస్తుంది ఏంటి అంటే అయోధ్య రాముడు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచో మనం అయోధ్యకు వెళ్ళి చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ విఘ్నేశుడితో సహా ఈ రోజు మనకి అయోధ్య రాముడి ప్రతిష్ఠ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. వన్ సైడ్ నేను మీకు చూపిస్తా ఒకసారి అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రైట్ గా మనకు చూసుకుంటే ఎంత ఎత్తున ఉన్నాడో వినాయకుడు. ఎప్పుడు చూసినా ఖైరతాబాద్ వినాయకుడు అని అంటే మనకి ఫస్ట్ ఎన్ని అడుగుల ఎత్తుంది అంటే దేవుడు అంటే మనం చిన్న ప్రతిష్టలో చిన్నగా మనం చూడలేం. కాబట్టి వినాయకుడు అంటే ఖైరతాబాద్ విఘ్నేశ్వరే గుర్తొస్తూ ఉంటాడు. అంత ఎత్తులో వినాయకుడిని మనం చూడాలి అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. బట్ వినాయకుడితో సహా ఒకవైపు రాహుకేతువులు ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే రాహుకేతువుల ప్రతిష్ట. ఈవెన్ నెక్స్ట్ ఇట్లా టర్న్ తీసుకున్నారు అంటే అయోధ్యకు వెళ్ళలేని లేదా చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ వినాయకుడితో సహా మనం అయోధ్య రాముడిని ఇక్కడ మనం చూడొచ్చు. సో అయోధ్య రాముడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన రూపం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మొత్తం ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి వినాయకుడితో సహా మనం అయోధ్య వచ్చినట్లుగా, అయోధ్య వెళ్ళినట్లుగా అనుభూతిని అయితే ఖచ్చితంగా చెందుతాం. ఆ విధంగా ఉంది విగ్రహం. సో ఇంకో సైడ్ ఏమో శివపార్వతులు అండ్ ఇంకో సైడ్ ఏమో శ్రీనివాస కళ్యాణం అని చెప్పి ఇద్దరిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మొత్తం ఏకంగా వీళ్ళిద్దరు నలుగురు అండ్ ముగ్గురు 7, మొత్తం 8 మంది. ఈవెన్ సప్తముఖ విఘ్నేశుడు కాబట్టి మొత్తం అందరు దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వినాయకుడు మనం స్టార్ట్ అయింది అంటే ఖైరతాబాద్ విఘ్నేశుడిని చూడటానికి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. బట్ వినాయకుడితో సహా మనం ఎన్నో రకాల దేవుళ్ళని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటి నుంచో ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూడటానికి ఆయన యొక్క డెవలప్మెంట్ కి కమిటీ వాళ్ళు కూడా చాలా అభివృద్ధి పరిచి ఈ విధంగా ఉండబట్టే ఇప్పటికీ కూడా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ఈ విధంగా వెలసిల్లుతున్నాడు. అంటే కేవలం కమిటీ మెంబర్స్ అండ్ ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్ యొక్క అంటే వాళ్ళ యొక్క సహకారాల ద్వారానే ఎక్కువగా ఇక్కడ విఘ్నేశ్వరుని నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళ పరిధిలోనే ఇదంతా జరుగుతుంది.
సో అంటే ఎవరి సహకారం లేకుండా ఇంతకరం జరగదు కాబట్టి మనం కమిటీ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి, ఎంత టైం పడుతుంది అంటే, మనం చిన్న విగ్రహాన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది, అది మాక్సిమం. బట్ ఇంత పెద్ద విగ్రహాన్ని చేయడానికి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఎంత మట్టి అవసరం అవుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈవెన్ నా సజెషన్ ఏంటి అంటే, మట్టి విగ్రహాలను మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి కాబట్టి మట్టి విగ్రహాన్ని కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్లీజ్ సహకరిద్దాం. బట్ ప్రస్తుతానికి అయితే ఖైరతాబాద్ విగ్రహేశ్వరుని ఎంతవరకు మట్టి అవసరమైంది, ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కూలీలు ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కింద నుంచి అసలు వినాయకుడిని ఏ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పి. బట్ ఇక్కడ చాలా మంది వినాయకుడికి సంబంధించి బంకమట్టి అండ్ గడ్డి యాడ్ చేసి స్వామి వారికి అతికించడానికి తయారు చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు వీళ్ళు కూడా. తమిళనాడు నుంచి వచ్చారంట వీళ్ళందరూ కూడాను. చాలా చక్కగా బంకమట్టిని యాడ్ చేసి మరీ పెడుతున్నారు. సో వీళ్ళు ఇక్కడ చేయబెట్టి మొత్తం 25 రోజులు అవుతుందంటే. 25 రోజుల నుంచి వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చి మరి ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఎంత మనకి వినాయకుడు కనిపిస్తున్నా దీని వెనక పనిచేసే వీళ్ళు లేకపోతే మనం ఇంత పెద్ద వినాయకుడిని మనం చూడలేం. కాబట్టి వీళ్ళే మెయిన్. ఇప్పుడు ఈవెన్ అక్కడ కర్రలు కట్టడం కావచ్చు, అంతగా పెద్ద సాహసం చేయడం అనేది చాలా గ్రేట్. అక్కడ నుంచి ఏదైనా అవుతుంది అనేది కాదు, దేవుడి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళంతా అంటే ఏం జరిగినా సరే దేవుణ్ణి మనం ప్రతిష్ఠించాలి, భక్తులకు మనం వినాయకుడిని చూపించాలి అన్న ఉద్దేశంతో ఎటువంటి కష్టం ఉన్నా ఆయన మీద భారం వేసి ఈ విధంగా వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు. సుమారు 25 రోజులు అవుతుందని చెప్తున్నారు. బట్ ఎంతైనా ఇది స్టార్ట్ చేయాలి అని అంటే కేవలం 1-2 రోజుల్లో సాధ్యమయ్యే పని అస్సలే కాదు. చూస్తుంటే అర్థమవుతుంది ఎంత చక్కగా వినాయకుడిని కావచ్చు, ఆయన రూపాన్ని కావచ్చు. మనం ఒక రూపాన్ని చూస్తున్నాము అంటే ఏది ఎలా ఉంటుంది అని చెప్పి వంకలు పెడుతూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే అంత గొప్ప మహిమాన్వితమైన రూపాన్ని మనం చూడగలుగుతున్నాం వినాయకుడికి సంబంధించి. బట్ చాలా కష్టపడుతున్నారు. గడ్డి కావచ్చు అండ్ నార్మల్ గా మనం 1-2 సార్లు కూర్చుంటేనే చిరాకు అనిపిస్తుంది. బట్ వీళ్ళు అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు తెలియదు, కానీ ఎంత చిరాకులో ఉన్నా సరే పని మీద ఉన్న నమ్మకంతో, దేవుడి మీద ఉన్న విశ్వాసంతో వీళ్ళంతా ఈ పని చేస్తున్నారు అనమాట. మనం ఖచ్చితంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రెసెంట్ మనం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి సంబంధించి మొత్తం అసలు ఏ విధంగా జరుగుతుంది, పనులు ఏ విధంగా ఉన్నాయని కనుక్కున్నాం కదా. బట్ దీని వెనక ఉండి నడిపిస్తున్న కమిటీ వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈవెన్ విఘ్నేశ్వరుడికి సంబంధించి ఎన్ని రోజులు పట్టింది, దీని వెనక ఎంతమంది పని చేస్తున్నారు అనేది ప్రస్తుతం కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు వినాయకుడిని? మనకు ప్రతి సంవత్సరం దాదాపు 100 రోజుల సమయం ముందు మనం వినాయకుడిని స్టార్ట్ చేస్తుండే. నిర్జల ఏకాదశి అనే రోజు మనం వినాయకుడిని కర్ర పూజ చేసి పనులు ప్రారంభిస్తున్నాం. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు 66 రోజుల ముందు మనం వినాయకుని పనులు అనేది మొదలు పెట్టాము. మరి ఇప్పటికి సుమారు దాదాపు 100-120 మంది కళాకారులు పనిచేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే 100 రోజులు చేయాల్సిన పని 60 రోజులు చేస్తున్నాం కాబట్టి డే అండ్ నైట్ వర్క్స్ అనేది చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు, తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, అదేవిధంగా మీరు చూసినట్టయితే మన కలకత్తా, మన ఆదిలాబాద్ సంబంధించిన కళాకారులు అందరూ ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. టాస్క్ ఏంటంటే మనకు వినాయక చవితి 1 వీక్ ముందు కంప్లీట్ చేయాలనేది టాస్క్ అనమాట. వినాయక చవితి 1 వీక్ ముందు కంప్లీట్ చేయాలని టాస్క్ అనమాట. సో ఈ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారి అధ్యక్షతన, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, దాంతో పాటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మళ్ళీ ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్తీ పెద్దలు అందరి సమక్షంలో ఈసారి మరింత ఘనంగా ఈ ఉత్సవాలు అనేది జరపబోతా ఉన్నాం అన్నమాట.
సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే వినాయకుడికి సంబంధించి పక్కన రాహుకేతువులు పెట్టారు, అయోధ్య విగ్రహాన్ని పెట్టారు, ఎందుకు ఈ విధంగా ఈసారి డెకరేషన్ అనేది చేశారు? ఈ సంవత్సరం 1954 లో స్టార్ట్ చేసిన ఈ వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. 70 సంవత్సరాలు 70 అడుగుల కాన్సెప్ట్ తో ఈ విగ్రహ రూప చేయడం జరుగుతుంది అనమాట. మరి రాహుకేతు విషయానికి వస్తుంటే బాలరాముడు ఏంటంటే నా ఆలోచన అనమాట. ఎందుకంటే ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడలేరో వాళ్ళని అక్కడ భగవంతుని అక్కడ ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో బాలరాముని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. రాహుకేతు అనేది పండితుడు బిడ్డ శర్మ గారు చెప్పిన ప్రకారము శిల్పి రాజేందర్ గారికి ఆయన క్లోజ్ అనమాట. ఆయన ఏమన్నా ఈ విగ్రహాలు పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. ఒక సైడ్ చూసినట్టే శ్రీనివాస కళ్యాణము, మరొక సైడ్ మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేస్తా ఉన్నాము. రాహుకేతువుడు అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే రాముని బాలరాముని రూపంలో దాదాపు శ్రీ మహావిష్ణు దశావతారము, కింద గరుగ్మంతుడు హనుమంతుడు, మన బాలరాముని పైన మా లక్ష్మి అమ్మవారు ఉండడం చేద్దాం. పక్కకు రాహుకేతు శ్రీనివాస కళ్యాణంలో బ్రహ్మదేవుడు మహాశివుడు ఉంటాడు అనమాట. మరి శివుని పార్వతి కళ్యాణం బ్రహ్మదేవుడు అట్లా కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట. సో మొత్తానికి శ్రీనివాస కళ్యాణము, శివపార్వత కళ్యాణము, బాలరాముడు, రాహుకేతువు ఈ విగ్రహంలో పెట్టడం జరుగుతా ఉంది. ఎంత ఖర్చు అవుతుంది సార్ మొత్తం? అంటే మనం చిన్నగా ఒక 5-6 అడుగులు పెట్టుకుంటేనే మనకి చాలా ఖర్చు అవుతుంది ఆ ఏరియాకి సంబంధించి. బట్ మొత్తం 70 అడుగుల విగ్రహాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఈవెన్ ప్రతి సంవత్సరం 70 సంవత్సరాలుగా మీరు చేయడం జరుగుతుంది. బట్ దీని మొత్తానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అంటే మన ఎస్టిమేషన్ అయితే చెప్పలేము, కానీ ఖచ్చితంగా 80-90 లక్షల పైన ఖర్చు అవుతుందండి. దీనిలో ఇక్కడ ఉన్న వర్కర్లు మీరు చూసిన ఆర్టిస్టులకే సుమారు 60-70 లక్షల రూపాయలు మేము పేమెంట్ చేయడం జరుగుతుంది. స్టీల్ వచ్చి 12 లక్షల రూపాయలు స్టీల్ అవుతుంది. వరి గడ్డి, వరి పొట్టు, నార, మరి మీరు చూసినట్టయితే మట్టి, రాజస్థాన్ క్లే మట్టి మాత్రం ఉచితంగా మెగా ఇంజనీర్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ మన భోజనాది కార్యక్రమాలు రౌండ్ ది క్లాక్ దాదాపు 5 నెలలు భోజనాలు ఏర్పాటు చేస్తాము. సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అన్ని రకాలుగా చూస్తే మీకు 90 లక్షల పైన ఖర్చు వచ్చే అవకాశం ఉందన్నమాట. దానిలో హ్యాండ్ లోన్ కింద మేము సుమారు 70-75 లక్షల రూపాయలు తీసుకొస్తాము. మళ్ళీ 15-20 లక్షల హ్యాండ్ లోన్ అంటే ఇక్కడ వచ్చి భక్తులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా హుండీ ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తాం అనమాట. వాళ్ళు ఒక 20 లక్షల పైన ఇస్తారు. మరి ఇక్కడ వచ్చి హుండీ ఏదైతే పడుతుందో దానివల్ల ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలను జరుగుతాం. దీని తప్ప మేము ఎటువంటి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రవిచంద్ర గారు పార్లమెంట్ సభ్యులు ఉంటారు వాళ్ళు, మరి ఇక్కడ వచ్చి వారు, మరి తప్ప ఇంకా వేరే సినిమా యాక్టర్ దగ్గర పోయి ఇక్కడ వచ్చి భక్తుల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అనేది ఇన్ని సంవత్సరాల నుంచి బాగా జరగడం జరుగుతుంది అనమాట. సార్ నేను విన్నది ఏంటంటే నార్మల్ గా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి సంబంధించి కమిటీలో కొన్ని గొడవలు ఉన్నాయి అని చెప్పి విన్నాను సార్. అవి సద్దుమణిగాయా లేదా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు ఆ గొడవలు ఏంటి? 1954లో శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు స్టార్ట్ చేశారు. ఆయన 1994లో స్వర్గస్థులు అయ్యారు. ఆయన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఆయన 2022 అక్టోబర్ వినాయక చవితి అయిన తర్వాత 15 రోజులకు స్వర్గస్థులు అయ్యారు. సో ఈ వ్యవస్థ ఏంటంటే 1954 అందరినీ కోఆర్డినేటర్ చేసి మా కుటుంబం చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలని అన్నారు. ఆ విషయంలో చిన్న వాళ్ళు ఏంటంటే దీనిలో కోట్ల రూపాయలు వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. మేము డబ్బుల కోసం చేయట్లేదు, మేము దేవుని కోసం చేస్తున్నాం అనేది మా ఆలోచన అనమాట. సో కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కావాలన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి లేని అకౌంట్ కొంతమందికి అవసరం పడ్డది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏ మైండ్లో రూపం ఉంటే మన పబ్లిక్ అదే రూపంగా ఆలోచిస్తారు. ఇక్కడ సంవత్సరం పొడుగున సుమారు కంప్యూటర్ క్లాసు, నవరాత్రులు, మన సీతారామ కళ్యాణము, హోలీ సెలబ్రేషన్, శివరాత్రి సెలబ్రేషన్, ప్రతి ఒక్క కార్యక్రమం గణేశోత్సవ కమిటీ పేరు పైన మేము చేస్తామన్నమాట. సో మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే వీళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫరెన్సీ ఇస్తామని మేము చెప్పామన్నమాట. అది సమస్య అనమాట. మొత్తానికి ఇష్యూ అనేది సమస్య సాల్వ్ అవుతుంది. ఎట్లయినా మేము అందరికీ ట్రాన్స్పరెన్సీ చూపిస్తాము. ఈ సంవత్సరం తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతుంది. ఆ భగవంతుడు ఇంతకుముందు ఏ విధంగా చేసాం అదే విధంగా ఘనంగా మేము చెప్తాం ఉత్సవాలు అయితే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఎటువంటి వాళ్ళకి సంబంధించి ఎటువంటి యూజెస్ అనేవి తీసుకొని వచ్చారు? భక్తులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తారు. బ్యారికేడింగ్ కావచ్చు, మన బ్యారికేడింగ్ వచ్చి వెళ్ళే భక్తులు వాటరింగ్ సపోర్ట్ విషయంగా అన్ని రకాలుగా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటామని ఈ సంవత్సరం కూడా అన్ని సంవత్సరాల్లాగానే అన్ని రకాలుగా ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా పోలీస్ సిబ్బంది మాకు సపోర్ట్ చేస్తారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అన్ని విద్యార్థులు కూడా అందరూ కలిసికట్టుగా ఆర్గనైజ్ చేసి భక్తులు దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం.
మనం ఇప్పటి వరకు ఖైరతాబాద్ విఘ్నేశుడు ఏ విధంగా ఉన్నాడు, ఈ ఇయర్ కి సంబంధించి ఎలా ఉన్నాడు అని చూసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఖైరతాబాద్ విఘ్నేశుడు ఏ విధంగా ఉన్నాడు అన్నది మనకి ఇప్పటి వరకు తెలియదు కాబట్టి, సో ఇప్పుడు ఫ్రమ్ 1954 నుంచి ఖైరతాబాద్ విఘ్నేశుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఒక గ్యాలరీ అయితే ఏర్పాటు చేశారనమాట. మొత్తం 94, 95, 96 అప్ టు టిల్ ఈ ఇయర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మొత్తం ఫ్రేమ్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాలుగా ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క విధంగా ఉన్నాడు విఘ్నేశుడు అయితే. బట్ చాలా అందంగా ఉన్నాడు. బట్ 1954 మాత్రం చిన్నగా ఉంది. చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చిన విఘ్నేశుడు ఈ సంవత్సరం మొత్తానికి 70 అడుగుల ఎత్తులో ఉన్నాడు విఘ్నేశుడు ఈసారికి మాత్రం. బట్ విఘ్నేశుడిని చూస్తుంటే ఇంత ఎత్తులో ప్రతిమని మనం చూడటానికి అసలు 2 కళ్ళు చాలవు, అంత చక్కగా ఉన్నాడు. బట్ గొప్ప విషయం ఏంటి అంటే మట్టితో చేసిన వినాయకుడు ఇంత ఎత్తులో మన అందరికీ కనిపించడం, ప్రకృతికి విరుద్ధంగా లేకుండా ఉండడం చాలా గొప్ప విషయం అనే నా అభిప్రాయం అనమాట. చూడండి 1954 ఎంత చిన్నగా ఉన్నాడో విఘ్నేశుడు. ఉండగా మనం నార్మల్ గా వీధులలో ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా కనిపిస్తున్నాడు ఇక్కడ ఖైరతాబాద్ విఘ్నేశుడు. బట్ చూడగా పెద్దగా అవుతున్న విఘ్నేశుడిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి. చిన్నగా పెంచుతూ వెళ్ళిపోయారు. సో చాలా రూపాల్లో ఉన్నాడు. 96, 97 కొంచెం సేమ్ ఉన్నాయి. బట్ 98 మాక్సిమం చాలా పొడుగ్గా ఉన్నారు. కానీ పక్కన ఉన్న ప్రతిమలు చాలా చేంజెస్ లో ఉన్నాయి. సప్తముఖ ఈసారి పెట్టారు కాబట్టి, సప్తముఖ అనేది 2000 లో కూడా ఉంది. ఇది సప్తముఖ కాదనుకుంటాను. బట్ ఫ్రేమ్స్ మాత్రం విఘ్నేశుడికి చాలా చక్కగా అంటే అలంకరించడం జరిగింది అనమాట. చాలా చక్కగా ఉన్నారు. ఇంత ఎత్తులో మనం చూడడం అనేది చాలా గొప్ప విషయం. సో మనకి ఇక్కడ అంటే వినాయకుడిని చెప్తున్నప్పుడు మెయిన్ మనకి ముందుగా చిన్నపిల్లలు గుర్తొస్తుంటారు కాబట్టి ఇక్కడ మనకి చాలా మంది కిడ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి చూస్తున్నాను అన్న వినాయకుడిని? 1 month, 1.5 month నుంచి చూస్తున్నాక అప్పటి నుంచి తయారు చేస్తారు. ఇదంతా ఫుల్ మంది అన్న వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు. అంటే నువ్వు పుట్టినప్పటి దగ్గర నుంచి వినాయకుడు జరుగుతూనే ఉందా లేకపోతే మధ్యలోనా ఎట్లా? చూస్తున్నాక పుట్టినప్పటి నుంచి ఇక్కడ సైడ్ ఐమాక్స్ సైడ్ అక్కడనే ఉంటున్నాం. ఇప్పుడైతే పెద్ద నేషన్ వెనుకల బ్యాక్ సైడ్ ఉంటున్నాం అక్క. అంటే వినాయకుడు స్టార్ట్ అయిన తర్వాత ఎట్లుంటది ఈ గల్లీ అంతా? వినాయకుడు స్టార్ట్ అయినాక అయితే మొత్తం మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ నడవనీకి ఉండదు అక్క. ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా స్కూల్కి పోనీకి కానీ? అక్క 1/2 hour పడతా పోనీకి స్కూల్కి పోనీకి 1/2 hour పడుతుందా? అంతమంది అక్క. నువ్వు కూడా పెడతావా చిన్న వినాయకులు మీ గల్లీ దగ్గర? మా గల్లీలో పెడతాం అక్క. 3 feet 4 feet పెడతాం. పెడతారా మీరు కూడా? అంటే మట్టి విగ్రహం పెడతారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ప్లాస్టిక్ కొనుక్కొచ్చి పెడతారా? మట్టివే పెడతారా? మీరేమైనా వేసుకుంటారా చిన్న విగ్రహాలు మట్టి చేస్తారు కదా? చేస్తాం అక్క. వీడికి అంకుల్ వాళ్ళకి అడిగి మిలిగితే తీసుకుపోయి చేస్తాం. ఇక్కడ మట్టి తీసుకొని వెళ్తారా? అంటే అంటే మట్టి చేయాలంటావా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ కదా బయట, అవి కొనుక్కరమ్మని చెప్తావు? ఏమని చెప్తావు మా వాళ్ళకి? ఇక్కడే మట్టివే చేయాలనుకుంటున్నాం అక్క. వాళ్ళకు కూడా చెప్పు ఎట్లా చేస్తే మంచిదని. మట్టితో చేస్తే మంచిదని అనుకుంటున్నా కాదు, అదే ఏమని చెప్పు అన్న. మట్టితో చేయండి, అదే నేచర్ కి మంచిదని అన్న. మట్టితో చేయండి మంచిగా ఉంటాడు గణేశుడు బిడ్డ. ఏం పేరు నాన్న పేరు? సాయి చైతన్. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నాం మా వాళ్ళకి? ఇది మట్టితో గణేశుడు చేయండి, ప్లాస్టిక్ తో చేయకండి. ఎందుకంటే మన సిటీకి మంచిగా ఉండదు ప్లాస్టిక్. సూపర్ నాన్న, సూపర్, థ్యాంక్ యూ.